హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్టపడుతుంది క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్లీ కళ్యాణ్ వచ్చేసి జే లగ్జరీ బ్యూటీ సెలూన్ అని చెప్పి దాని గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు అనమాట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. రీజన్ ఏంటంటే కళ్యాణ్ ఇచ్చాడు కాబట్టి స్కిన్ ట్రీట్మెంట్, స్టైలిష్ లుక్, ఫుల్ కాన్ఫిడెన్స్, వేటికైనా కానీ జే లగ్జరీ అని చెప్పి దాని గురించి ఒక యాడ్ ఇచ్చాడు అనమాట. ప్లస్ దాని 50% ఆఫర్ అని చెప్పి ఇచ్చాడు. ప్లస్ 20 పే గెట్ 40 ఫ్రీ అని చెప్పి అట్లా చాలా ఆఫర్స్ ఉన్నాయని చెప్పి చెప్పాడనమాట. ప్లస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు ఉంటుందని, అంటే దానిలో ఉన్న స్పెషాలిటీస్ అన్నీ చెప్తూ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. సో అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది దీని గురించి ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా జీ లగ్జరీ అని చెప్పి ఒక యాడ్ ఇచ్చాడు. అంటే యాక్చువల్గా కళ్యాణ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పుడే కాదు, ఫస్ట్లో సిరం గురించి, ఫేస్ సిరం గురించి కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. సో అంటే తను ఇప్పుడు మోడలింగ్లోకి వస్తున్నాడా అని చెప్పి కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు. తను మోడలింగ్లోకి రావడం కాదు, యాక్చువల్గా హీరోస్ అందరు కూడా కొన్నిటికి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబుని తీసుకుంటే తను పర్ఫ్యూమ్ యాడ్స్ ఇచ్చాడు, ప్లస్ డ్రింక్స్ అంటే థమ్స్ అప్ ఆర్ సంథింగ్ ఒక యాడ్ కూడా ఇచ్చాడు కదా. అట్లా హీరోస్ యాడ్స్ ఇస్తూనే ఉంటారు. బట్ అంటే కెరీర్లో స్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్లో అయితే ఇవ్వలేదు అనుకుంటా. ఫస్ట్ కళ్యాణి అని చెప్పచ్చు. కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ తన ఆల్బమ్ రిలీజ్ అవ్వబోతుంది కదా. సో దానికోసం అని చెప్పి పాపులారిటీ అని కూడా చెప్పచ్చు. ఇక్కడ తనది ప్రమోషన్ అని చెప్పచ్చు. తన ఆల్బమ్ గురించి ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. తను ఇప్పుడు ఇట్లాంటివి చేస్తేనే సోషల్ మీడియాలో కొంచెం తన గురించి తెలుస్తూ ఉంటుంది అందరికీ. ఇట్లాంటివి చేయాలి కాబట్టి తను అన్నీ తన దగ్గరకు వచ్చిన ఆఫర్ని అయితే వదులుకోవట్లేదు గైస్. ఎవరైనా కానీ చేయాల్సింది అదే. నేను ఇదే చేస్తాను, ఇది చేస్తే నాకు పాపులారిటీ వస్తుంది, ఇది చేస్తే పాపులారిటీ ఉండదని కాకుండా ప్రతిదీ తన దగ్గరకు వచ్చిన ప్రతి ఆఫర్ని యూటిలైజ్ చేసుకుంటున్నాడు. అంటే ప్రమోషన్సే కావచ్చు, ఏవైనా కానీ, అంటే ఆ ప్రమోషన్స్ కూడా ఓన్లీ సాంగ్స్ ప్రమోషన్సే కాకుండా వేటికైనా కూడా, ఫర్ సపోజ్ ఇప్పుడే చూసాం కదా జే లగ్జరీ, అట్లా బ్యూటీ సెలూన్కి అట్లాంటివే కాకుండా బయట ఓపెనింగ్స్కి, ఈవెంట్స్కి అన్నిటికీ వెళ్తున్నాడు. సో ఇట్లాంటివి చెయ్యబట్టే తనకి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ చూసినా కళ్యాణ్ అని చెప్పి కళ్యాణ్ పేరు వినిపిస్తోంది. అదే కళ్యాణ్ ఇట్లాంటివన్నీ చేయకుండా ఓన్లీ నీ హీరోగానే చేస్తానని చెప్పి హీరోగానే తన ట్రయల్స్ స్టార్ట్ చేసుకుంటూ తను కోచింగ్ తీసుకుంటున్నాడు మనకు తెలుసు కదా. తన కోచింగ్ తను తీసుకుంటూ హీరోగా ట్రయల్స్ తను చేసుకుంటూ ఉంటే ఇట్లా ప్రమోషన్స్ వేడికి రాకుండా తను ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. ప్లస్ తను ఒకడు ఉన్నాడు అని చెప్పి తెలియదు. యాక్చువల్గా ఇట్లాంటి వాటిలో ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. రైతు బిడ్డ వచ్చాడు అంటే బిగ్ బాస్ సీజన్ విన్నర్ అయ్యాడు. విన్నర్ అయిన తర్వాత ఏదైనా చేశాడా అంటే తను ఏం చేసుకున్నాడో తెలియదు, ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. కొంతమంది చెప్పడం ఏంటంటే ఇంతమంది లాగానే తను పొలాన్ని చూసుకుంటున్నాడు, వాళ్ళ ఫాదర్కి తోడుకుంటున్నాడు అని. మరి అలాంటప్పుడు ఇంకా బిగ్ బాస్కి రావడం ఎందుకు? ఎవరైనా వచ్చిన తర్వాత తను ఫేమస్ అయ్యి పాపులారిటీ వచ్చిన తర్వాత కొంచెం ఏదన్నా అట్లా లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత ఏదన్నా చేసుకోవటం అదంతా చేసేటట్టయితే రావాలి. తను ఎందుకు వచ్చాడో తెలియదు. అంటే మనీ విన్ అయ్యాడు. మనీ విన్ అయిన తర్వాత ఆ మనీ ఏం చేశాడో కూడా చెప్పలేదుగా. అసలు ఇంటర్వ్యూలో కూడా ఎక్కడ ఇంటర్వ్యూలో వచ్చాడో నాకైతే అసలు గుర్తుకోవడం లేదు తనకి చేసిన ఇంటర్వ్యూలో. ప్లస్ ఏదన్నా సెలబ్రిటీస్ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు వస్తాడు. ప్లస్ తన బర్త్డే ఫంక్షన్ కూడా ఒకటి చేశాడు. ఆ ఫంక్షన్స్ సెలబ్రిటీస్ అందరిని ఇన్వైట్ చేశాడు. ఒక అడ్వర్టైజ్మెంట్ ఒకటి చేశాడు ప్రియాంక జైన్తో. సో ఇట్లా అక్కడక్కడ కనిపించడమే కానీ తను ఎక్కువ ప్రమోషన్ ఇట్లా వేటిలో కూడా అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్స్ రాకపోబట్టే తను అసలు ఎవరికి గుర్తుకోలేడు. ఇప్పుడు కళ్యాణ్ తనుజ గుర్తుండడానికి రీజన్ ఏంటంటే తనుజకి చాలా ఆఫర్లు ఉన్నాయి. తన సీరియల్ యాక్టర్. ప్లస్ కళ్యాణ్ అయితే వచ్చిన తర్వాత తనకు వచ్చిన ఆఫర్లు అసలు ఇంకా చెప్పాల్సిన పని లేదు. అందుకని కళ్యాణ్ ఇప్పుడు కదా ఎప్పటికీ గుర్తుండిపోతాడు. తన హీరోగా వస్తాడు, సిరీస్ చేస్తాడు, వెబ్ సిరీస్ చేస్తాడు, అడ్వర్టైజ్మెంట్స్ చేస్తాడు, ప్లస్ ఆల్బమ్స్ చేస్తాడు, ఇట్లా ప్రోగ్రామ్స్లో కూడా వస్తుంటాడు. సో అందుకనే తను అందరికీ గుర్తుండిపోతాడు. సో కొంతమంది అంటారు మీరు తనుజ గురించి కళ్యాణ్ గురించి ఇవే చెప్పుకుంటుంటారని చెప్పి. కానీ తనుజ కళ్యాణ్ గురించి కానీ కాదు, ఇప్పుడు బిగ్ బాస్ వస్తున్నాయి. సో ఈ బిగ్ బాస్లో వచ్చేసి పవన్ సాయి వస్తున్నాడట. ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు పవన్ సాయి వస్తున్నాడు అని చెప్పి మనకి ఎట్లా న్యూస్ అందుతుంది అంటే, యాక్చువల్గా ఎవరైతే బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి ఇట్లా తనుజ కోసం వచ్చాడు, తను వస్తున్నాడు. ఇంతకుముందు షణ్ముఖ్ కూడా కొన్ని చూపిస్తున్నారు అనమాట. అంటే ఇట్లా వచ్చిన వాళ్ళందరూ వస్తున్నారని చెప్పి, ఎందుకంటే హారిక కూడా వస్తున్నారు కాబట్టి. సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో, బాయ్.